లూలు మాల్ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే 2 లేక 3 బ్రాంచ్లు పెట్టాలని నిర్ణయం తీసుకుందండి. బెంగళూరులో, హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచే ఉంది, ఒక మాలే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి విశాఖపట్నంలో మాల్ పెట్టడం అనేది గ్యారంటీ అయిపోయింది. ఇప్పుడు విజయవాడలో కూడా మాల్ పెట్టడానికి స్థలాన్ని కూడా కేటాయింపులు అతి త్వరగా జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు ఆ విషయంలో అప్డేట్ తెలుసుకుందాం. ఏపీలో మరో లూలు మాల్ అంటూ 5 ఎకరాల స్థలాన్ని కేటాయించబోతున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడకి రానున్న లూలు మాల్ దీనికోసం ఆర్టీసీ డిపో స్థలాన్ని కేటాయించబోతా ఉంది. దానికోసంగా ఆర్టీసీకి గొల్లపూడి ఏరియాలోని 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆ బస్టాండ్ అమరావతికి దగ్గరగాను, విజయవాడకి దగ్గరగాను ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. విజయవాడలో లూలు మాల్ ఏర్పాటు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్పేట ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం లూలు గ్రూప్ కు కేటాయించబోతోంది. లూలు గ్రూప్ సంస్థ విశాఖపట్నం, విజయవాడలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి మనం గత 2 వీడియోలో కూడా తెలుసుకున్నాం. ఈ 2 చోట్ల కలిపి 1222 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతో పాటు ఒక్కో మాల్ కి 1500 మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేసింది. దీంతో విజయవాడలో లూలు సంస్థ మాల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ పరిశీలన అయితే చేసిందండి. పరిశీలన చేసిన చివరకు గవర్నర్పేట ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి స్థలాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలని ఏపీఐఏసీ ఎండీ అభిషేక్ కిషోర్ ఆర్టీసీ ఎంసీ ద్వారకా తిరుమలరావుకు ఇటీవలే లేఖ రాశారు. ప్రస్తుతానికి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తా ఉంది. ఆ స్థలాన్ని లూలు మాల్కి ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి సైతం ఆర్టీసీ ఎండీకి సూచనలు వచ్చినట్టు సమాచారం. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్టీసీ డిపో గవర్నర్పేట సంబంధించింది. ఇక్కడ గవర్నర్పేటతో పాటు 1వ డిపోకి, 2వ నెంబర్ డిపోకి సంబంధించిన బస్సులన్నీ కూడా పార్కింగ్ లో ఉంచుతారు. ఆర్టీసీ డిపోల మేనేజర్ల ఆఫీసులు సైతం మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఈ భూమిని లూలు మాల్ కోసం ఇస్తే ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలో ఆర్టీసీకి 5 ఎకరాల భూమిని కేటాయించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఆ భూమికి సంబంధించిన వివరాలు సైతం ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసినట్టు తెలుస్తా ఉంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం జరగగా అందులో లూలు గ్రూప్ సంస్థ ప్రాజెక్టులకు ఆమోదం అయితే లభించిందండి. దీంతో త్వరలోనే గవర్నర్పేట ఆర్టీసీ డిపో స్థలాన్ని ఈ సంస్థకు కేటాయించనున్నట్లుగా ఆర్టీసీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ స్థలంలోని కొంత భాగంలో గతంలో మున్సిపల్ పార్కు కోసం కేటాయించింది. దానిని కూడా లూలు మాల్ కు కేటాయించే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం గవర్నర్పేట ఆర్టీసీ డిపోలో ఉన్న ప్రదేశం ఒకప్పుడు విజయవాడ డిపో సైతంగానే ఉండేది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ పిఎన్బిఎస్ నిర్మాణం చేపట్టారు. ఈ బస్టాండ్ నిర్మాణం వచ్చేసి 1990లో ప్రారంభమైంది. అప్పట్లో విజయవాడ 1 ఆర్టీసీ డిపోను కూడా కొత్త బస్టాండ్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు. దీంతో పాత బస్టాండ్ ఉన్న ప్రాంతాన్ని సిటీ బస్సుల కోసం గవర్నర్పేట ఉన్నటువంటి ఆర్టీసీ డిపోగా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే లూలు మాల్ రానుంది. విశాఖలో లూలు గ్రూపునకు భూమి కేటాయింపుపై ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందండి ప్రభుత్వం. హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ ద్వారా లూలు గ్రూపునకు విశాఖలో భూ కేటాయింపులు చేసేలా ఒప్పందం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్లోని హార్బర్ పార్కులో ఉన్న 13 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి బదలాయించాలంటూ